దినం దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? ఎంతమంది మార్నింగ్ కూడా 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు చక్కటి లైవ్, మంచి వర్తమానం, ప్రార్థనలు రోజు కూడా ఈ వాగ్దానం. ఎందుకంటే మిమ్ములు మీ కుటుంబాలు ఆత్మీయంగా బలపడాలి. రెండోదిగా వాక్యము వింటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మన హృదయాలు కట్టబడతాయి, మన జీవితాలు మార్చబడతాయి. ధైర్యం ఏంటంటే లేవగానే దేవుని మాట విన్నప్పుడు ఈ రోజంతా మనం దేవునితో ముందుకు సాగలుగుతాం. దేవుడు మనకుంటాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మన చేయి విడవాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని, బలాన్ని అనుగ్రహించబడుతుంది దేవుని మాట. అందుకే రోజు మీకు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసుకోండి. మీ హృదయంలో ధ్యానించండి. వాక్యమందు, ప్రార్థన యందు మంచి అంటే దినము ఎదుగుచు మీరు వర్ధిల్లుతూ ఉంటే అన్ని విషయాల్లో, అప్పుల సమస్య, ఆర్థిక సమస్య, మానసిక సమస్య, కుటుంబ సమస్య, దేనికైనా సొల్యూషన్ దేవుని వద్ద ఉంది. దేవుని దగ్గర మాట్లాడే వాళ్ళు, దేవునితో అడిగే వాళ్ళకి దేవుడు తప్పక జవాబిస్తాడు. చూడండి, 103వ కీర్తన ఈరోజు 4వ వచనం. దేవుడు మనకిచ్చిన చక్కటి వాగ్దానం. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచున్నాడు. అంటే సమాధి అంటే మనం సింపుల్గా ఏమంటాం, చచ్చిపోతే పాతి పెట్టబడేది సమాధి కదండి. అలాంటి బంధకాలు ఎన్నో ఉంటాయి మనిషి జీవితంలో, అలాంటి పోరాటాలు ఎన్నో ఉంటాయి. అన్ని కూరుకుపోయిన అనుభవాలు, అప్పుల్లో కూరుకుపోయి, మానసిక ఒత్తిడిలో కూరుకుపోయి, సమస్యల్లో దిగజారిపోయి, డిప్రెషన్లో కృంగిపోయి, అన్నిటిలో కూరుకుపోయిన వాళ్ళనట పైకి లేవనెత్తాడు. సమాధుని ప్రాణం. ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తిని ప్రాణాన్ని విమోచిస్తే ఎంత షాక్లో ఉంటాం మనం, అబ్బా విభ్రాంతిని పొందుతాం కదండి. ఆయన అట్లాంటి కార్యం చేసే దేవుడు అని దానికి అర్థం. అలాంటి అద్భుతాలు చేసే దేవుడు నిన్ను కూడా ప్రతి పరిస్థితి నుండి విడిపించి ఆయన కటాక్షం, కృపణీపై చూపుతానంటున్నాడు కదండి. నా కరుణ కటాక్షం అంటే ఏ దేవుని కరుణ కటాక్షం ఉంటే నువ్వు వెళ్ళిన పనుల్లో సక్సెస్ అయిపోతుంది. నువ్వు అడిగే ప్రతి అడుగులో విజయం ఉంటుంది. నువ్వు వెళ్తున్న మార్గాలు విజయవంతంగా అవుతాయి. వడదుడుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, గ్రేస్ అంటే కరుణ కటాక్షం నిన్ను లోతైన ఆత్మీయ అనుభవంలోకి, అన్ని విషయాల జయంలోకి నడిపిస్తుంది. అందుకే దేవుని వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఈరోజు మీరు నమ్మండి, విశ్వసించండి. సమాధిలో అంటే ఎందులో నువ్వు కూరుకుపోయావో. కొన్నిసార్లు అనుకుంటా, నా ప్రాణం అలసిపోయింది, నా ప్రాణం విసిగిపోయింది, నా ప్రాణం నీరైపోయింది అనుకుంటాం. మరి విసిగిపోయి అలసిపోయినప్పుడు ఎలా వదిలిపెడతాడు దేవుడు? అంటే కృంగిపోయిన దాన్ని నేను లేవనెత్తడానికి, నీ ప్రాణానికి సేద తీర్చడానికే కదా. అందుకని నీ జీవితాన్ని అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ఈ వాగ్దానం ద్వారా తెలుసుకో. దేవుడు నిన్ను ఎంతగా నీపై కరుణ కటాక్ష కృప చూపుతున్నాడు ఈ మాట ద్వారా మీరు తెలుసుకొని, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం అంటే కూరుకుపోయిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తి నా కృప కరుణ నీకు చూపేదండి ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు, నేను పైకి లేవనెత్తాడు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచుతాడు. ఈ మాటను బట్టి మనందరం కలిసి దేవుని కృతజ్ఞత చెప్తూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఇచ్చేదేవుడు, పాపం నుంచి విడిపించి, శాపం నుంచి విడిపించి, కూరుకుపోయిన బంధకముల నుంచి లేవనెత్తి నీ కరుణ కటాక్షము కృప ప్రతి బిడ్డకే మీరు దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అన్నావు, తప్పిపోయిన వారిని తిరిగి తీసుకొచ్చే దేవుడు. ఈరోజు నాయన అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, రకరకాల గర్భం లేని సమస్యలు, క్యాన్సర్స్, రకరకాల ట్యూమర్స్, పెరాలసిస్, అన్ని రకముల వ్యాధులు, బాధలు, చింతల నుండి విడుదల మీరు దయచేయండి, విమోచన మీరు దయచేయండి, తిరిగి మీరు లేవనెత్తండి. రెండోదిగా ప్రభా తండ్రి, ఎవరెవరికి ఏది అవసరత ఉందో మీ మహిమలో తీర్చండి. ప్రపంచ దేశాల్లో యుద్ధ సమాచారాలు ఆపి సమాధానం ఇవ్వండి అయ్యా. ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవ్వడానికి క్రైస్తవ సమాజానికి సహాయం చేయండి. క్రైస్తత్వానికి విరోధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా మీరు సహాయం చేయండి. ఏ దేశాల్లో మా ప్రియులు ఉన్నారో వారు ఉన్న దేశాల్లో విడుదల, రక్షణ, క్షేమము, జాబ్స్, సెటిల్మెంట్స్ మీరు దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ కరుణ కటాక్షం మరి కిరీటముగా ఉంచి మీ సన్నిధి తోడుగా ఉంచమని మరొక్కసారి ప్రభా కల్వరి మినిస్ట్రీని, మా సంఘాలను, మా కుటుంబాలని, మమ్మల్ని ఆయన అన్ని బంధకముల నుంచి పైకి లేపి మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఆల్రెడీ బెల్లంపల్లిలో మీటింగ్ జరుగుతున్నాయి. మరి 8, 9, 10 కుటుంబాలుగా రండి. దేవుడు మీకు ఇచ్చిన చక్కటి సమయం 3 దినాలు దేవునితో గడపడం, సండే కూడా అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో హైదరాబాద్ దగ్గర ప్రతి సాటర్డే ఉద్యోగ సభ జరుగుతుంది. సండే 3 ఆరాధనలు జరుగుతున్నాయి. కుటుంబాలుగా పాలు పొందండి. త్వరలో ఒక పాట రిలీజ్ కాబోతుందండి, నీ చేయి విడివడనే అద్భుతమైన పాస్టర్ ప్రవీణ్ గారు పాడినటువంటి పాట. మీ హృదయాల్ని హత్తుకునే పాట, మీ జీవితాల్లోకి వెళ్ళే సాంగ్ అది త్వరగా రిలీజ్ అవుతుంది. అది కూడా మీరు రిసీవ్ చేసుకుందరు. కానీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్.